హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఉగాది కదా, అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే లేచాను. అమ్మ ఎట్లా మేలుకు వచ్చిందిరా నీకు? హ్యాపీ ఉగాది అను. ఇటు చూడు, ఇటు చెప్పాలి. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఏం చేస్తుంది మీ మమ్మీ? ఇల్లు తుడుస్తుందా? ప్రియాంక అయితే ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నది. పొద్దున్నే లేచింది, ఇల్లు అయితే తుడుస్తున్నది. ఇక ఏంటి నాన్న అవి చూడు, తీయద్ది. ఏమున్నాయి అలా? ఇటు చూపి, ఇటు పెట్టి, ఇటు మామిడి కొమ్మలు ఇవి ఆనే పెట్టి. ఇప్పుడు కాదు, ఇల్లు తుడిచినాక మనం పెట్టేద్దాం డోర్ కాడ. అదే ఆడ పెట్టు, పెట్టు. ఓ చిట్టమ్మా, ఓ చిట్టిలో. అరే 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 అరే, ఇప్పుడు ఎలా వచ్చినావు పిల్లను? హాయ్ అక్షని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిట్టి. అరే చిట్టి పాపలు, ఎటు చూస్తున్నావు అమ్మను? చిట్టి పాప దూరం తీసేసినావా పాతవి మామిడాకులు? మరి రెండు ఎందుకు ఉంచినావా ఇట్లా? రెండు అట్లనే ఉంచినావు? ఇక్కడ యాప చెట్టు ఉంది కదా, అందరు వచ్చి నిలబడ్డారు. ఓలెక్కిర చెట్టు యాప పూత తెంపుతున్నట్టు. ప్రియాంక ఇల్లు ఊడ్చేసి మామిడి కొమ్మలు అయితే తెంపుతున్నది. సరిపోతాయి దేవుడికి, నిండుగా పెట్టాలిగా. అక్షయని కడప కడగాలి, ముక్కేయాలి. ఇంకో ఇట్లా పెడతాడు కదా, తొక్కుతాడు అనేసి ఇంకా అందుకోసమని ఫస్ట్ పెట్టినాక కడప కడిగేసి బొట్లు పెడతా అనేసి అందుకే ఫస్ట్ ఈయనకి ఇది పెట్టిస్తాం. ప్రియాంక కడప కడిగి దానికి పసుపు వస్తుంది కడపకి, ముగ్గేద్దామని. ఈ పాప మళ్ళీ వచ్చింది, మా చిట్టమ్మ వచ్చి పట్టుకుంటా ఉన్నది. చిట్టమ్మ వద్దమ్మా, చీటి బొట్టు పెట్టేస్తుంది. నువ్వు పెడతావా చిట్టి? అక్షయ్ని పెడతావా బొట్టును? చిటీలు ఫోన్తో ఇద్దరు ఆడుతున్నారు. మా చిట్టమ్మనేమో ఫోన్లో చూస్తున్నది. ఫోన్ కోసం కొట్లాడుతున్నారు ఇద్దరు. అరే అరే ఏంటమ్మా, ఫోన్ కావాలా నీకు? ఫోన్ కావన్నా? మామిడి కొమ్మలు యాప కొమ్మలు తెచ్చిండా, కానీ దానికి పూత లేదు కదా. పూత ఒక్కదానికి ఉన్నది అంతే కొంచెం. కానీ నువ్వు చేయవు కదా పచ్చడి. మేము ఊర్లో పచ్చడి చేయం, ఎందుకంటే మాకు వంతెన లేదంటారు మా అమ్మకి ఇట్లా అందరూ. మేము పచ్చడి చేయం, వేరే వాళ్ళు చేస్తారు. మాకైతే పచ్చడి చేసుడు ఉండదు. ఊర్లలో అన్నీ ఉంటాయి, సిద్ధాంతాలు పాటిస్తారు అనమాట. ప్రియాంక వాళ్ళు చేస్తారు, మా అత్తమ్మ వాళ్ళు పచ్చడి. ఇక బచ్చప్పాలు కూడా చేస్తారు. తీసుకొస్తుంది కుమ్మాలిగా. ఇప్పుడు పోతుందేమో ఇక రెడీ అయ్యి. మామిడికాయ తెచ్చేయండి.
అక్క ముగ్గేస్తుంది గడపకి. ఏం కావాలి? జ్ఞాపకమ్మలు ఇంట్లోకి కొంచెం ఉంది. పిల్లల స్నానాలు అయితే అయిపోయినాయి. ఏం చేస్తున్నావు బడి? ఆడుకుంటున్నావా? దాన్ని ఏమనదు, ప్లగ్ని విరిగిపోతుంది మళ్ళా. ఇక ప్రియాంక వచ్చేసి పూజ చేయడానికి రెడీ అయిపోయింది, స్నానం చేసేసింది, పూజ సామాన్లు తోముతుంది. చిట్టమ్మని ఏమో నిద్ర వస్తుంది, స్నానం చేయగానే నిద్రపోతుంది. ఆమెకు ఇప్పుడు నిద్ర పోవాలనిపిస్తుంది, ఏడుస్తా ఉన్నది అప్పటి నుంచి నేను ఎత్తుకుంటే. మరి అందుకే నిన్ను పూజ చేయమంటే చేయలు. నేను పిల్లలను చూసుకుంటుండే కానీ నువ్వు పూజ చేస్తే నువ్వు చూసుకుంటుండే కానీ వాడలు అయితే దబదబ చేస్తారు, మొగలు దబదబ చేయనికి రాదు. ఇంకా తప్పునే చేస్తారు. తోముడు గీముడు అయితే జల్దీ చేసుకుంటావు కదా నువ్వు. చెప్పండి ఫ్రెండ్స్. మంచిగా ఉంది పొట్టి నీ డ్రెస్. నీ డ్రెస్ బాగుంది కదా. అక్షయ్ది కూడా బాగున్నది. వావ్, పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్. మమ్మీది యావరేజ్గా ఉంది కదా. కడిగేసినావా సెల్ఫ్ దేవుంది? సరిపోయినాయి మామిడాకులు? ఫొటోస్ సెల్ఫ్లో పెట్టేసి పూలు పెట్టేసి అగరబత్తి దీపం ముట్టించేసి అయిపోతుంది కదా. ఏంటన్నా ఇప్పుడు కాదు, దీపం ముట్టించినాక అనాలి. బొట్టు పెట్టుకున్నావా చిట్టమ్మ? నువ్వు పెట్టుకున్నావు నాన్న? ఓలు పెట్టిరా నీకు? మమ్మీ పెట్టిందా? మొక్కినావా జేజని? ఇంకో మొక్కలే, పూజ కాలే. ఇట్లా తాగాలన్నా నీ లాలా లాలా. చేసినావు అప్పుడే, ఫాస్ట్గానే చేసేస్తున్నావు. ఈమె నిద్ర వస్తుంది, ఏడుస్తా ఉన్నది చిట్టమ్మ. ఒకటి బొమ్మ లాంటిది వస్తుంది ఇట్లా దేవుడిది, అది ఇట్లా మీద పెట్టాల్సింది. అందరికీ హ్యాపీ ఉగాది. మా ఇంట్లో అయితే ఇప్పుడు పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మమ్మీ అయితే కాల్ చేస్తుంది, వెళ్ళాలి అక్కడికి. వెళ్ళి ఇంకా పచ్చడి తాగి బచ్చాలు తినేసి వస్తాము. సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. ఇక మా పాప అయితే మస్తు సతాయిస్తుంది, నిద్ర వస్తుంది అంటుంది, గంట నుంచి వెయిట్ చేస్తుంది. మేమేమో అప్పటి నుంచి పూజ చేస్తుంది. పూజ ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చేసేసి పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయితే ఇవన్నీ కూడా రెడీ చేయాలి. బొట్టు ఇట్లా పెట్టాలి, ఇంకేం బొట్టు ఇట్లా ఏం పెట్టలే. ఏడ్చి ఏడ్చి ముక్కు గారేస్తున్నది మా చుట్టుపక్కకి. చీటమ్మా, మేమైతే పచ్చడి వేసుకోము, ఎందుకో మా వాళ్ళకి వంతనే లేదంట. సో అందుకని అయితే పచ్చడి వేసుకోము మేము. ఇక వీళ్ళ అమ్మ పిలుస్తుంది కదా, మా అత్తగారి ఇంటికి అయితే పండగకైతే వెళ్తాం. ఇప్పుడు ప్రియాంక అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది. నేను ఇక కొంచెం ఫ్రెష్ అప్ ఇట్లా అయిపోయి నేను లేట్గా వెళ్తా. వీళ్ళనైతే ఇప్పుడు పంపించేస్తా. వెళ్తావా ఏమనుష్ణం? ట్రైన్ బిర్యానీ కాదు, అమ్మమ్మల ఇంటికి.
ఇలా తెచ్చినాము తేయంగానే ఇక తింటున్నావు పొట్టి ఇక తిన అక్షయ్ని మూతి చూడబోతే చిన్న మూతి షిరంట తాగమని పిలుస్తుంది మమ్మీ చూద్దాం రెడీ చేసి షిరా పచ్చడి అన్ని రెడీ అయింది పచ్చడి కుండ పచ్చడి కుండ చల్లగా ఉంటుంది కుండలో నీళ్ళు తాగితే ఇవి వావ్ ఇప్పుడైతే ఇంకా నేను కూడా తాగేస్తున్నా చూజప్ టేస్ట్ 1 ఇయర్కి ఒకసారి తాగాల్సింది ఇది సూపర్ పచ్చడి ఉగాది పచ్చడి పులుపు చికెన్ పరిస్తుంది తీసేయాలి ఇప్పుడే వచ్చేసిన మా ఇంటికి ఎట్లుంటుందో చూద్దాం బాగుందా మమ్మీ మమ్మీ తాగిపిస్తుంది ఆమెకి సంవత్సరంకి ఒక్కసారి కదా కొంచెమైనా తాగాలని తాగిపిస్తుంది వేప పువ్వు చింతపండు మామిడికాయ నాకైతే కొబ్బరి ఇష్టం తాగదంట పట్టు తాగిస్తావా తర్వాత చాలా ఇంకిత పోసుకో ప్రియాంక ఈ మంచి బొడ్డు వేద్దామంటే వస్తలేదు పిల్లగా పుట్టమ్మా తాత తాకి వాటర్ అనుకుంటుంది కానీ పుల్ల పుల్లగా తీయ ఉంది కదా ఈ మంచి గారు తాగుతాడో తాగడు మా అమ్మ అయితే ఇమ్మంచి అనుకుంటూ పోయి ఇస్తుంది వానికి తాగుతాడో తాగడో వాడు ఇక్కడైతే తాగేసిన ఇంకా మమ్మీ పప్పు అవన్నీ వేసిందంటే అదే బచ్చాలకి పప్పు ఉడకబెడతారు కదా ఆ పప్పు ఉడకబెట్టిన వాటర్తోనైతే సాంబార్ అయితే వేసేసింది అది అయిపోయిందంట ఇంకా ఓన్లీ బచ్చాలు ఉన్నాయంట ఇంకా బచ్చాలకైతే హెల్ప్ చేసాం మా మమ్మీకి అవి అయిపోయాక లంచ్ అయితే చేసేస్తే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే వెళ్ళి బచ్చాలు అయితే చేయమన్నది నేను కాలుస్తాను నువ్వైతే చేసి అని చెప్పింది సో ఇప్పుడైతే నేను వెళ్ళి కాల్చి ఇట్లా చేసిస్తా రౌండ్గా చేసిస్తా మమ్మీ కాల్ చేస్తుంది అనమాట కిరణ్ రాలే ఆయన వస్తాడంట ఫ్రెష్ అప్ అయినాక వస్తా అని చెప్పిండు అన్నీ రెడీ అయినాక కాల్ చేయి వస్తా అని చెప్పిండు సో నేనైతే ఇప్పుడు ఇంకా ఓన్లీ బచ్చాలే ఉన్నాయి ఆ బచ్చాలు అయిపోయాక కాల్ చేసి వస్తాడు ఆయన నేను తినేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట తింటున్నావా నువ్వు దోమవా ఆడపిల్ల అయ్యి దోమవా బచ్చాలకైతే రెడీ చేస్తుంది పెంక పెట్టేసింది మా డాడీకి కాలు ఆపరేషన్ అయింది వెరైటీగా రవ్వతోనైతే చేస్తుందంట చూద్దాము ఎప్పుడు చూడలే ఈ టేస్ట్ ఇవాళ దీన్ని చూద్దాం టేస్ట్ ఇక ఇదే పప్పు దంచేసినారా మా కిరణ్ అయితే అడుగుతా ఉన్నాడు నాకు బచ్చాలు నెయ్యి పెరుగు వేసుకొని తింటా బచ్చాలు పెరుగు నెయ్యి వేసుకొని తింటాను ఊకే గుర్తు చేస్తుండు ఇప్పుడు రాగానే ఇక తింటాడు ఇక ఇంకా నేనైతే అయ్యో ఈమె సర్ఫల్కి పోసింది చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఇక పిల్లలుంటే ఇగో అరే సర్ఫ్ అమ్మది సర్ఫ్ అంతలకు పోసింది ఏ మమ్మీ ఇది చూడు ఇక నువ్వు అది తిను ఇక మమ్మీ మళ్ళా ఒక ప్లేట్ తీస్తుంది ఏంది అక్షయ్ నువ్వు బాసాలు దొంగతలే అన్నది బండ్లో బాసాలు దొంగతున్నావు కదా అచ్చు ఇది చూడు ఒకసారి తోమతలే అన్నావుగా పొట్టక్క ఏం చేస్తున్నావు పొట్టక్క ఓ పొట్టక్క వాటర్ మిల్లన్ తింటుంది పొట్టక్కలు వాటర్ మిల్లన్ తింటున్నావా ఎయ్యి 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 ఎయ్యి
రవ్వ చేస్తుంది కదా, రవ్వ కోసం ఎసరు పెట్టేసి ఇప్పుడైతే బచ్చాలు అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పోల్ అవుతుంది ఇప్పుడే. పూలు అనే మర్చిపోయి వచ్చిన. అక్క సెకండ్ పోల్ తయారు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ. అది కొంచెం షేప్ పోయిందానే, మంచిగా వచ్చిందా? ఇక మా ఇంట్లో అయితే ఇట్లా చేస్తారు, పెద్దలకు పెడతారు. బచ్చాలు చేసినాయి, బచ్చాలు అయితే చేసేసినాం, అయిపోయింది. నైవేద్యం అయితే పెట్టినాం, మొక్కేసి ఇంకా తినేసి అయిపోతుంది. తింటున్నాం ఇక. ఇంకా చిట్టమ్మ కూడా తింటుంది బచ్చా. బాగుంది అక్షని. ఈ మనిషి బచ్చా తినమాట తింటలేడు, అండ వేసుకొని సాంబార్ వేసుకొని తింటాడు కదా ఈ మనిషి. బాగుందా పప్పు? ఆలుగడ్డ తింటున్నావా?